ఈరోజు మనందరం కిట్టీకి వచ్చాం కదా, కిట్టీలో సరదాగా మనందరం ఒక గేమ్ ఆడుకుందాం. ఏంటంటే మనందరము మన ఫోన్లలో నుంచి మన హస్బెండ్కి జస్ట్ ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టేద్దాం. వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, మరి పెట్టేయండి అందరు. ఓకే, నేను పెట్టేశాను. చూద్దాం ఎవరికి కాల్ వస్తుందో, ఎవరు ఏ రకంగా రెస్పాన్స్ ఇస్తారో చూద్దాం. ఫస్ట్ కాల్ నాకే వచ్చింది. ఓహో, హలో హలో, ఏమో మెసేజ్ పెట్టినా? ఏం కావాలి? చీరలా, షాపింగా? ఇవన్నీ కావు కానీ తర్వాత చూసాం. పెట్టే. నాకు వచ్చేసింది సెకండ్ కాల్. హలో, ఏమైందమ్మా ఇవాళ వంట చేయలేదా? మెసేజ్ పెట్టినందుకు అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్. నాకు కాల్ వచ్చింది. ఏమైంది? మెసేజ్ పెట్టినావేంటి? పిచ్చిలేసిందా నీకు? ఇలాంటి మెసేజ్ పెడతావు? వదిలేసి. ఏంటండి ఎప్పుడు బిజీ అని విసుక్కుంటూ ఉంటారు. నాకు కాల్ వచ్చింది. హలో, ఏంది? ఏమో మెసేజ్ పెట్టినావు? రెస్టారెంట్ ప్లాన్ చేసినా? రెస్టారెంట్ లేదు, ఏం లేదు. పెట్టాయి ఫోన్. నాకు వచ్చింది. హలో, ఏంది ఆ మెసేజ్? ఏంది? ఏమైనా నగలు చూసినావా ఏంది? ఎప్పుడు ఇంతే అండి మీరు, అసలు ఏమీ వినరు. అయ్యో, మనందరిలో లాస్ట్ కాల్ నాదే. నీదే లాస్ట్. హలో హలో, ఎవరండి మీరు? మావిడ ఫోన్లోకి వెళ్ళి ఎందుకు మెసేజ్ చేస్తారు మీరు? మావిడకైతే అంత సీన్ లేదు. అది ఐ లవ్ యూ గివ్ లవ్ యూ ఎప్పుడు చెప్పదు. మిమ్మల్ని ఇంటికి రండి చెప్తా. మనం అందరము ఇంత మంచిగా ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టినా కూడా ఎవరి హస్బెండ్ కూడా అసలు పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. కానీ చాలా టూ మచ్ కదా ఇది. అసలు ఊరుకునేలేదు. ఎక్కడ తగ్గొద్దు మనం. రానివ్వండి అందరిని ఇంటికి, చూపిద్దాం మనం అంటే ఏందో. ఇంత టూ మచ్ అసలు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.